శ్రీ ఉలసి శ్రీనివాసరావు అక్టోబర్ 1వ తారీఖున జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న షేర్లింగంపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సెక్రటరీ అయిన శ్రీ ఉలసి శ్రీనివాసరావు ప్రజాక్షేత్రంలో ఒక సంచలనం. సన్నగిల్లని ధైర్యం, తగ్గని నిర్భరం, ఇదే తన నైజం. ఇతడు సామాన్యుడు కాదు. నా అనుకుంటే వెంటుంటాడు, అభిమానుల గుండెల్లో అన్నవుతాడు. అవసరం అనుకుంటే అన్యాయంపై తొడకొట్టి మీసం మెలేసి ప్రజల కోసం బరిలో దిగి కొండంత ధైర్యంగా నిలుస్తాడు. అసాధారణమైన వ్యక్తిత్వంతో అన్ని వర్గాల ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తున్న ఏకైక పేరు ఉలసి శ్రీనివాసరావు. జనసేన పార్టీ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదిగారు శ్రీ ఉలసి శ్రీనివాసరావు గారు. తనకు తానే సాటని, ఆయనకి ఎవరు సరికారు సరి లేదు అన్నట్టుగా ప్రజల గుండెల్లోకి దూసుకెళ్లిపోతున్నారు. రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి, నమ్ముంటే కాసుకొండి జనసేన తాకిడి. రైతన్నల కన్నీళ్లు, పూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు. అక్టోబర్ 1వ తారీఖున షేర్లింగంపల్లి ప్రజల ఆశాజ్యోతి అయిన శ్రీ ఉలసి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటారు. హ్యాపీ బర్త్డే టు ఉలసి శ్రీనివాసరావు గారు. హ్యాపీ బర్త్డే. ప్రజా సంబంధాల్ని ఏర్పరచుకోవటంలో పార్టీ అధ్యక్షుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి లక్షణాన్ని పుణుకుపుచ్చుకున్న శ్రీ ఉలసి శ్రీనివాసరావు గారు షేర్లింగంపల్లి ప్రజలకు ఒకే ఒక్కడుగా శ్రీకారం చుట్టుకున్నారు. ఉన్నటువంటి ఈ పార్కు సందర్శించడం జరిగింది. ఈ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యల్ని మా నోటీస్కి తీసుకొచ్చారు. దానికి అగైనెస్ట్గా ఇక్కడ విజిట్ చేసి చూస్తే ఈ పార్క్ అనేది జనరల్గా ఓపెన్ బార్ అండ్ రెస్టారెంట్గా కనపడుతుంది. ఇక్కడ మరి పక్కనే 2 గోడల పక్కనే మన మున్సిపల్ ఆఫీస్ ఉంది. దయచేసి డిప్యూటీ కమిషనర్ గారు మీ స్టాఫ్ను పంపించి ఇక్కడ ఉన్న పార్క్ పరిస్థితి గమనించి దీన్ని ఇమీడియట్గా శుభ్రం చేయవలసిందిగా కోరుతున్నాం. సాయంత్రం అయితే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు, మందుబాగులకు అడ్డగా మారిపోయింది. మరి చుట్టుపక్కల అన్నీ కూడా మంచి బిజీ సెంటర్ ఇది. ఇంత సెంటర్లో ఇంత మధ్యన ఇంత దారుణం జరుగుతూ ఉంటే కూడా మీ నోటీస్కి రాకపోవడం, మీరు చూడకపోవడం శోచనీయం. ఇప్పటికైనా సరే మా ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ అధికారులను పంపించి దీన్ని శుభ్రం చేసి ఇక్కడున్న లోకల్ ప్రజలకి మంచిగా అందుబాటులో తీసుకొస్తారని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నమ్ముకున్న వారి కోసం గట్టిగా నిలబడటం, ప్రజలందరి కష్ట నష్టాలు, మంచి చెడు తెలుసుకోవటం, ఈ అన్ని ఉలసి శ్రీనివాసరావు గారిని షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఒక అనిసర సాధుడైన నాయకుడిగా నిలబెట్టాయి. జనసేన జెండెత్తి ఊద చెంగు సైరను జనసేన చెండదే కథ గెలుపు. చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవను, లడాయికి సై అన్నది వారాహి ఆరను. గత 2 సంవత్సరాలుగా ఈ వాటర్ లైన్లన్నీ కూడా బద్దలైపోయి, లీకులు అయిపోయి కొన్ని లక్షల లీటర్ల నీళ్లు ఈ మోరీలో కలిసిపోవడం జరిగింది. మరి ఆ కాలనీ వాసులు మా జనసేన పార్టీ షేర్లింగంపల్లి టీం దగ్గరికి వచ్చి విన్నవించుకోవడం జరిగింది. దానికి అగైనెస్ట్గా మేము జనసేన పార్టీ డాక్టర్ కొత్తపల్లి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడికి వచ్చి వీడియోలు చేసి ఇక్కడ ఉన్న సమస్యని కన్సర్న్ GM వర్క్స్ నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన మా అభ్యర్థిని రిసీవ్ చేసుకున్నారు. మరి ఇంకొక రోజు వెళ్ళి పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. దానికి అగైనెస్ట్గా ఆయన వచ్చి 2 సంవత్సరాలుగా పడుతున్న ఆ బాధని మరి కొత్త పైపు లైన్ వేసి క్లియర్ చేయడం జరిగింది. మరి దానికిగా మా జనసేన పార్టీ కృతజ్ఞతా భావం తెలుపుతుంది. నారాయణ గారు ఒక మాటగా చెప్పాలంటే సమకాలీనమైన రాజకీయానికి పూర్తి భిన్నంగా విలువలు మరియు నిజాయితీతో కూడుకున్న ఉలసి శ్రీనివాస్ గారి రాజకీయ ప్రస్థానం ఒక సంచలనం. ప్రజా సంక్షేమమే తన ఊపిరిగా మార్చుకున్న ఉలసి శ్రీనివాసరావు గారికి విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. జై పవనిజం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన. ఆనకట్ట లేని ఒక ఉప్పెనలాగా వచ్చే మీ శక్తి మాకు మార్గదర్శనం.